ప్రజలు ప్రజాస్వామ్యం గెలిచి ప్రజాపాలన ఏర్పడి కరెక్ట్గా ఒక సంవత్సరం పూర్తి చేసుకుంటున్నాం. సుపరిపాలన తొలి అడుగు పడింది. విధ్వంస పాలన నుంచి ఏకంగా వికాసం వైపు మన ప్రభుత్వం ప్రయాణం ప్రారంభించింది. కేంద్రంలో ప్రధానమంత్రి గారు, రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది ఈరోజు నడుస్తుంది. ఒక ఉద్యోగాల విషయంలో చూస్తే మెగా డిఎస్సి ఏర్పాటు చేసి ఏకంగా 16,347 పోస్టులు ఈరోజు ప్రజాప్రభుత్వం భర్తీ చేస్తుంది. ఈ మెగా డిఎస్సిని ఎట్టి పరిస్థితులు ఆపాలని ప్రతిపక్ష పార్టీ సుమారుగా 24 కేసులు, ఈ రోజుతో 24వ కేసు కూడా డిస్మిస్ అయింది సుప్రీంకోర్టులో. 24 కేసులు వేశారు. అయినా అవన్నీ తట్టుకుని డిఎస్సి ప్రక్రియ మేము పూర్తి చేస్తున్నాం. గడిచిన 10 సంవత్సరాల్లో రాని పెట్టుబడులు ఈ సంవత్సరంలో తీసుకొస్తాం జరిగింది. 9.5 లక్షల కోట్ల పెట్టుబడి, తద్వారా 8.5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడానికి మేము ఒప్పందాలు కుదుర్చుకున్నాం. అనేక దశల్లో ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ లో చూస్తే ఈరోజు భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 ఉంది. 16% డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ లో ఆంధ్ర రాష్ట్రానికి వస్తుంది జరిగింది. దాంట్లో భాగంగా టీసీఎస్, ఎల్జీ, ఎన్టీపీసీ గ్రీన్, ఆసిలర్ మిత్తల్, బీపీసీఎల్, రిలయన్స్, రెన్యూ పవర్ లాంటి సంస్థలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చినాయి. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కనుకనే విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకోగలం, రైల్వే జోన్స్ సాధించాం. అంతేకాకుండా భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు కూడా వేగవంతంగా ఈరోజు జరుగుతున్నాయి. మీరు చూస్తే ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక పెన్షన్లోనే భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా మేము ఇస్తున్నాం. వృద్ధులకి 1,000 రూపాయలు పెంచాం, వికలాంగులకి 3,000 రూపాయలు పెంచాం. బెడ్కే పరిమితం అవుతే 15,000 రూపాయలు ప్రతి నెల ప్రభుత్వం ఇస్తుంది. భారతదేశంలో ఏకైక ప్రభుత్వం ఇస్తుంది, అది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. ఇంతేకాకుండా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా 203 అన్న క్యాంటీన్లు ప్రజాప్రభుత్వం తిరిగి ప్రారంభించి ఈరోజు నడిపిస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడే చెప్పారు, ఆగస్టు 15 నుంచి ఉచిత బస్ విధానం కూడా మేము అమలు చేస్తున్నాం. దీపం పథకం ద్వారా ఇప్పటికీ 2 కోట్ల గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ప్రజాప్రభుత్వం తెలుగింటి ఆడబడుచులకి అందజేస్తాం కూడా జరిగింది. దాంట్లో కొన్ని సవరణలు తీసుకొచ్చి ఏకంగా ఆ డబ్బులు డైరెక్ట్ గా మహిళల అకౌంట్ లో కూడా వేయాలని ఒక నిర్ణయం కూడా ప్రభుత్వం తీసుకుంటాం జరిగింది.